ఈ కర్రీతో తింటే ఒక్క మెతుకు కూడా విడిచిపెట్టరు. ప్లేట్ నీట్‌గా ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంది. ఇంకా పచ్చి రొయ్యల్లోనే ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా పొడి, కొంచెం ఆయిల్ వేసుకొని కలిపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మిక్సీ జార్‌లోకి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పెట్టుకోవాలి. ఇంక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అలాగే టమాటాలు కొంచెం ఫ్రై చేసుకొని ఇది మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా ప్యూరీలా చేసుకోవాలండి. ఇంకా కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న 2 పేస్టులను అయితే వేసేసుకోవాలి. వేసుకుని 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత దీంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేసి 5 నిమిషాలు అయితే బాగా కదుపుకోవాలండి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని. తర్వాత పచ్చి రొయ్యలు అయితే వేసేసుకొని ఒక గ్లాసుడు వాటర్ వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పచ్చి రొయ్యలు ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు అయితే వేసానండి. అలాగే కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు కలుపుకొని దించేసుకోవడమే. టేస్టీ టేస్టీ పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా